ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని రక్షించుకోవాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో వైద్య విద్య కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకే ఉండాలి అని చెప్పి దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి మంచి పద్ధతి కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సందర్భంగా ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందో కార్యకర్తలకు సంబంధించిందో మాత్రమే కాదు, ఇది మొత్తం కూడా విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష. వాళ్ళ తరఫున ఇవాళ బలంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లానే ఇక్కడ బ్రహ్మనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో. మనందరికీ తెలుసు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో 5 కాలేజీలు విజయనగరం, అట్లానే మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఇట్లాంటి కాలేజీలన్నీ కూడా పూర్తయ్యి క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు, పులివెందుల మొత్తం కూడా ఎలక్షన్ టైంలోనే పూర్తి అయితే కూడా పూర్తి కాలేదు అని చెప్పి బొంకుతూ ఉన్నారు. వీటన్నిటి ప్రైవేట్ పరం చేస్తే చాలా మెరుగైన అవకాశాలు వస్తాయి అని చెప్పి ఒక గోబెల్స్ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ అట్లానే పవన్ కళ్యాణ్లు మొదలుపెట్టారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఈ గోబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో ఆ గోబెల్స్ చేసిన ప్రచారానికి చివరికి జర్మనీయే 2 భాగాలుగా చీలిపోయింది, రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి. అట్లానే మీ పతనం కూడా ఈ మెడికల్ కాలేజీల ద్వారానే ప్రారంభమైంది. ఇట్లాంటి గోబెల్స్ ప్రచారాన్ని మానుకోండి. యావత్ ప్రజానీకం కూడా ఆ కాలేజీలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నిన్న అక్కడికి వెళ్ళి నర్సీపట్నంలో కూడా ఆ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా చూపించారు, ప్రజలందరూ చూశారు. మొక్కవోని దీక్షతో ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. వర్షం పడుతున్నా కూడా వెరవకుండా ప్రజలందరూ కూడా ఆయన ఫాలో అయ్యారు అంటే ఆ ఒక్క ఉదాహరణ చాలు ప్రజలందరిలో ఈ మెడికల్ కాలేజీలు కాపాడుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో. ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించకుండా మీరందరూ కూడా నేను ఏమి చెబితే అది నమ్ముతారు, నా చేతిలో 4 డబ్బాలు ఉన్నాయి మాట్లాడటానికి, 4 టీవీలు ఉన్నాయి, ఏబిఎన్ లేకపోతే ఈటీవీనో, టీవీ5 అట్లాంటివి ఉన్నాయి, నేను చెప్తే నమ్ముతారు అంటే ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ఇవాళ ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి వైఎస్ఆర్సీపీ నడుంగట్టింది. ఈ సందర్భంగా ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరినీ కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇది మన ఎవరి యొక్క వ్యక్తిగత సమస్య కాదు, ఇది ప్రజలందరి యొక్క సమస్య. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అభివృద్ధి కాముకులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది, బడుగు బలహీన వర్గాల ప్రజల మీద ఉన్నది. ముఖ్యంగా దీనివల్ల వచ్చేటువంటి నష్టాలని ప్రజలకు కూడా, ప్రైవేట్ పరం అయితే వచ్చే నష్టాలను ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉదాహరణకి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక కాలేజ్ వస్తుంది, అంటే ఒక రీసెర్చ్ సెంటర్ వస్తుంది, మెడికల్ కాలేజీ. ఇవాళ పిడుగురాళ్ళలో ఒక పెద్ద ఎత్తున దాదాపు 80% పూర్తయింది. అక్కడ కనుక ఒక మెడికల్ కాలేజీ కనుక వస్తే ఈ ప్రాంతాల్లో ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం అంతా కూడా అక్కడ వైద్యం చేయించుకుంటారు. అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణం అవుతుంది, తద్వారా ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది, ఒక రీసెర్చ్కి ఉపయోగపడతాయి. వీళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా మంచి మెరుగైన వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. అట్లా వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఒక పెట్టుబడిదారుల్ని, తనకి గుత్తేదారుల్ని, తన తాబేదారుల్ని చంద్రబాబు నాయుడు తయారు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ ప్రణాళికలను రచిస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా విద్యార్థుల మీద కూడా బలంగా ఉంది, ప్రజా సంఘాల మీద కూడా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో, ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు దుర్మార్గాలు ఇక ఎల్లకాలం సాగవు అని చెప్పి తెలియజెప్తూ గవర్నర్ గారికి మన యొక్క నిరసనని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 45 రోజుల సంతకాల కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం.